గత కొద్ది రోజులుగా మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి విగ్రహాల మధ్య ఒక రాజకీయ రణరంగాన్ని అయితే చూస్తున్నాం. అదే విషయం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అసలు తెల్లాపూర్ గ్రామంలో రాచుకుంటున్నటువంటి ఆ విగ్రహాల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ఘర్షణ ఏంటి అనే విషయాన్ని మరి ఈరోజు తెలపడానికి ప్రెస్ మీట్ని శ్రీకాంత్ అన్న గారి నాయకత్వంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే మేము తెల్లాపూర్ గ్రామాన్ని కూడా సందర్శించాం. తెల్లాపూర్ గ్రామంలో ఇటు పూలే విగ్రహం పెట్టినటువంటి వ్యక్తులతో మాట్లాడాం, అదేవిధంగా శివాజీ విగ్రహం పెట్టినటువంటి వ్యక్తులతో మాట్లాడే ప్రయత్నం చేశాం, కానీ వారు అందుబాటులోకి రాలేదు. అయితే ముఖ్యంగా మేము అక్కడ గమనించినటువంటి విషయం ఏమిటి అని అంటే, గత 3 సంవత్సరాల కిందటే ఆ సర్కిల్ లోపల పూలే, ఛత్రపతి శివాజీ, సావిత్రిబాయి పూలే విగ్రహాలను పెట్టాలనేటువంటి ప్రతిపాదన అక్కడ మున్సిపాలిటీలో పెట్టడం అనేటువంటి జరిగింది. ఆ ప్రతిపాదనకు కూడా అందరూ ఆమోదం తెలిపినారు. తెలిపిన తర్వాత పెడదామనే క్రమంలో అక్కడ మరి ప్రక్రియ కూడా కొనసాగింది. అంతలోపలనే మధ్యలో గ్యాప్ వచ్చింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, కొంచెం చరిత్ర లోపలికి వెళ్తే ఈ యొక్క మతోన్మాద రాజకీయం అనేటువంటిది ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఐక్యంగా ఉండి మరి అక్కడ వాళ్ళ రాజ్యాధికారాన్ని చెలాయిస్తారో, మనం తెల్లాపూర్ యొక్క చరిత్ర తీసుకుంటే గత 30-40 సంవత్సరాల నుంచి అక్కడ అది గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు సర్పంచ్గా కుమార్ గౌడ్ నిర్వహించాడు ఒక 18 సంవత్సరాలు ఒక బీసీ సామాజిక వర్గం నుండి. ఆ తర్వాత అది ఎస్సీ పంచాయతీ అయిన తర్వాత అక్కడ ఒక ఎస్సీ వ్యక్తి 5 సంవత్సరాలు సర్పంచ్గా నిర్వహించాడు. జనరల్ అయినప్పటికి కూడా అక్కడ ఆధిపత్యం మరి ఎస్సీ బీసీ ఎస్టీలదే ఉండేది. అయితే ఈ ఎవరైతే అగ్రకులాలని చెప్పుకుంటారో అక్కడ వాళ్ళకి రాజకీయంగా ఎక్కడా కూడా వాళ్ళకి అవకాశం తెల్లాపూర్లో లేదు. సో ఈ యొక్క రాజకీయ అవకాశాన్ని దక్కించుకునే క్రమంలో వాళ్ళు చేయని ప్రయత్నాలు అంటూ లేవు. ఆ ప్రయత్నంలో భాగంగా మరి ఈరోజు అక్కడ ఉండేటువంటి ఐక్యతను దెబ్బతీసే క్రమంలో, ఎందుకు అనంటే ఈరోజు డబ్బులు ఇచ్చినా అక్కడ ఐక్యత దెబ్బతినడం లేదు. ఎందుకు అనంటే అక్కడ భావజాలం అంత విస్తృతంగా ఉంది. అక్కడ కమ్యూనిస్టు భావజాలం నుంచి మొదలు పెడితే అంబేద్కర్ కానీ, పూలే భావజాలం కానీ, ఛత్రపతి శివాజీ కానీ, ఎందుకంటే వాళ్ళ గ్రామంలో మరి మనం చూసుకుంటే పూలే నగర్, అంబేద్కర్ నగర్, ఇట్లా మహనీయుల పేర్లతోటి వాళ్ళ నగర్లు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో ఈ ఐక్యతను దెబ్బతీయడం అనివార్యమని భావించినటువంటి మతోన్మాద శక్తులు మరి తీర్మానం చేసుకున్నప్పటికీ, పెద్దల పక్షంలో తీర్మానం చేసుకున్నా కూడా, మరి తీర్మానం చేసుకుంటే విగ్రహం పెట్టాలనుకున్న వాళ్ళు మరి నెలకో 2 నెలలకో విగ్రహం పెట్టాలి. ఎందుకు సరాసరి మున్సిపల్ ఎన్నికలు రాగానే విగ్రహం పెట్టాలని అనిపించింది? ఎందుకు సరాసరి మున్సిపల్ ఎన్నికలు రావాలి, మధ్యరాత్రి విగ్రహం తెచ్చిపెట్టాలని అనిపించింది? కాబట్టి అది జనవరి 25వ తారీఖు మధ్యరాత్రి ఎవరికీ తెలియకుండా మరి దాని వెనుక బుచ్చిరెడ్డి, సోమిరెడ్డి అనేటువంటి రెడ్ల ప్రోద్బలంతో అక్కడ కూడా బలైంది ఎవరు? ఎఫ్ఐఆర్ అయింది ఎవరి మీద? బీసీల మీద. రెడ్లు ఏం చేసిర్రు? బీసీలను వాడుకొని శివాజీ విగ్రహం పెట్టించారు. మధ్యరాత్రి పెట్టించి మరి ఆ తర్వాత వెంబటే అక్కడ పర్మిషన్ లేదని చెప్పి అటు మున్సిపల్ అధికారులు ఇటు పోలీసులు కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తే మరి మనం తీర్మానానికి ఎగనెస్ట్గా ఎట్లా మీరు విగ్రహాలు పెట్టిరని గ్రామస్తులు కూడా అడిగినరు. అడిగిన తర్వాత ఏం సమాధానం లేకపోయేసరికి మళ్ళీ ఆ విగ్రహాన్ని ఓపెనింగ్కి ఎవరు వచ్చిండ్రు? రఘునందన్ రావు వచ్చిండు ఇనాగ్రేషన్కి. అదే రఘునందన్ రావు వచ్చి కొబ్బరికాయ కొట్టిండు. దీని వెనుక మనకు స్పష్టమైన కుట్ర కనిపిస్తుంది.
తెల్లాపూర్ ప్రజలు మీరు కూడా గమనించాలి, రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే, ఈ బీజేపీ మతోన్మాద రాజకీయం ఈ తెలంగాణ రాష్ట్రంలో మితిమీరుతుంది. మతాల మధ్య విగ్రహాలను తీసుకొచ్చి ఈరోజు శివాజీ హిందుత్వానికి ప్రతీక అంటారు. శివాజీ ఎవరండి? శివాజీ ఈ దేశంలో పుట్టినటువంటి ఒక శూద్ర రాజు. శివాజీ పట్టాభిషేకం ఎంత అవమానకరంగా జరిగిందో ఈ దేశ చరిత్ర చూస్తే మనకు తెలుస్తుంది. శివాజీకి ఇన్స్పిరేషన్, శివాజీకి ఒక ఆదర్శం జ్యోతిబా పూలే శివాజీ నుంచి తీసుకున్నాడు. ఈ కుట్ర ఇప్పుడు స్టార్ట్ కాలే, ఈ కుట్ర 1000 సంవత్సరాల కిందే స్టార్ట్ అయింది. ఒక దిక్కున పూలే శివాజీ యొక్క ప్రతిష్టను దేశమంతా ప్రచారం చేస్తుంటే, శివాజీ విగ్రహాలు పెట్టి దేశమంతా ప్రచారం చేస్తుంటే దాన్ని తట్టుకోలేక బ్రాహ్మణ బాలగంగాధర్ తిలక్ మరి ఏం చేశాడు? ఊరూరా వినాయకుడిని తీసుకొచ్చాడు. శివాజీని ప్రజల్లోకి తీసుకుపోతే వీళ్ళ మధ్య చైతన్యం వస్తుంది, పూలే ఇదంతా చైతన్యం చేసి మరి ఇక్కడ మాకు అధికారం లేకుండా చేస్తాడని చెప్పి ఎంబటే బాలగంగాధర్ తిలక్ ఎంబటే వినాయకుడిని తీసుకొని రావడం అనేటువంటి జరిగింది. సో ఈ మతతత్వ రాజకీయాలు అనేటువంటి అప్పుడే స్టార్ట్ అయినాయి. కాబట్టి తెల్లాపూర్లో ఐక్యతను దెబ్బతీయడానికి అక్కడ రెడ్లు పడిన కుట్రే ఈ విగ్రహం. మళ్ళీ వీళ్ళు పూలే విగ్రహం పెట్టిన వాళ్ళు మళ్ళీ బీసీలే, మన బీసీలే. సో వీళ్ళు పూలే విగ్రహం పెడితే వాళ్ళు వచ్చి పూలేని తన్నడం, పూలేని కొట్టడం, నానా రకాల అవమానం చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఏమిటి అని అంటే, ఈ రాష్ట్రంలో ఈ విగ్రహాలు పెట్టి మరి ఒక మతాల మధ్య, వ్యక్తుల మధ్య, భావజాలాల మధ్య సంఘర్షణ సృష్టించి దాని నుంచి లబ్ధి పొందాలని అటు బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తుంది. దానికి మూల సూత్రధారే ఈ రఘునందన్ రావు నాయకత్వంలో జరిగినటువంటిదే ఇది.